హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి శనగపప్పు పాయసం అనేది ప్రిపేర్ చేశానండి. దీనికి ముందుగా ఒక అరకప్పు పచ్చిశనగపప్పు అనేది తీసుకోవాలండి. ఈ పచ్చిశనగపప్పుని ఒక 2 టైమ్స్ నీట్గా కడుక్కున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా 2 అవర్స్ నానిన తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకుని ఒక 4 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ శనగపప్పుని మనం ఉడకపెట్టుకుందాం. ఇలా ఒకసారి కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇది చూస్తే కొంచెం పలుకులుగా ఉంది, అందుకని ఇంకా ఒక 10 నిమిషాలు అనేది ఉడికించుకుందాం. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుని 1 కప్పు తురిమిన బెల్లం అనేది యాడ్ చేసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ అనేది తింటే ఇంకో 1 కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు ఉడకనిద్దాం. తర్వాత పక్కన ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు వరకు బియ్యం పిండిని అనేది యాడ్ చేసుకుని ఇలా వాటర్ అనేది కొంచెం కొంచెం మనం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. మనకి ఈ బెల్లం అంతా కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇలా యాలకులు, మిరియాలు కొంచెం తీసుకుని దంచుకుని పక్కన పెట్టుకుందాం. మిరియాల వల్ల ఘాటు ఎక్కువ వస్తుంది కదండి, పిల్లలు తినరు ఎక్కువ, మీరు కొంచెం తగ్గించుకోండి మిరియాలు అనేవి. తర్వాత ఇలా మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి పదార్థాన్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు తిప్పుకుందాం. ఈ బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, చిక్కగా కూడా అవుతుంది. తర్వాత మనం దంచుకున్న యాలకులను కూడా యాడ్ చేసి కాసేపు మరగనిద్దాం. తర్వాత తురిమిన కొబ్బరిని కూడా ఒక 3 టీ స్పూన్లు యాడ్ చేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని 1 కప్పు వరకు పాలను యాడ్ చేసుకుందాం. ఇలా పాలు అనేవి గ్యాస్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాలు అనేవి విరగవండి. మనం ఆల్రెడీ ముందే బెల్లాన్ని యాడ్ చేసాం కదండి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ శనగపప్పు పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.